ఏపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలు స్థానిక కంబాల చెరువు వద్దనున్న నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. వీరభద్రాపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో 2,10,000 రూపాయలతో నిర్మాణం చేసిన కళావేదికను డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయనకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. తమకు కళావేదిక సమకూర్చడంతో పాటు 10వ తరగతి విద్యార్థులకు కిట్లు అందజేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ఘనంగా సత్కారం చేసి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈ కళావేదిక ఏర్పాటుకు సహకరించిన సంజయ్ రెడ్డి, ఎస్ఎస్ఎఫ్ ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ గాలి పద్మశ్రీలకు హెచ్ఎం సూరిబాబు, ఉపాధ్యాయులు దుస్సాలువాలతో సత్కారం చేసి జ్ఞాపికలు అందజేశారు. మనకి గత 3 సంవత్సరాలుగా ఈ స్కూల్లోనూ 10th క్లాస్ ఎగ్జామ్స్ కిట్స్ ఇస్తున్నారండి డాక్టర్ గారు. అలానే గురువులకి సార్ చెప్పారు, హెచ్ఎం గారు చైర్స్ అవి కావాలని, అవి కూడా అందజేయడం జరిగింది. అందజేసిన తరుణంలోనే డాక్టర్ గారు వెళ్తూ ఉంటే ఒక మాట వేసాము, ఏమంటే ఇక్కడ అంతా బాగుంది, కళావేదిక లేదు, కళావేదిక కావాలి మా స్కూల్కి అని హెచ్ఎం గారు అడగడం, మేము వారిని అడగడం, వారు సరే అని చెప్పేసి 2,10,000 రూపాయలతోటి శ్రీ గోరంట్ల శాంతారాం చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి 2,10,000 ఇక దీనికి కళావేదికకి వారు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్మించడం జరిగింది. వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ కళావేదికని ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది.